ఆలీబాబా 40 దొంగల కథ. ఒకానొక కాలంలో పర్షియా దేశంలో రెహమాన్ అనే దర్జీ ఉండేవాడు. ప్రతిరోజు మిషన్ కుడితే తప్ప తినడానికి ఏమీ ఉండేది కాదు. అతనికి 2 కుమారులు. పెద్దవాడు కాసిం, చిన్నవాడు ఆలీబాబా. కాసిం చాలా స్వార్థపరుడు. తమ్ముడిని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ తమ్ముడికి ఏది దక్కనిచ్చేవాడు కాదు. ఆలీబాబా నిస్వార్థపరుడు, మంచివాడు, అంతేకాదు చాలా తెలివైనవాడు. అన్నవారిని గౌరవిస్తూనే తనకు కావాల్సింది కూడా తండ్రి నుంచి తీసుకునేవాడు. వీరిద్దరికీ చిన్నప్పుడే రెహమాన్ భార్య రహమతుల్లా జబ్బు చేసి చనిపోతుంది. దీంతో పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారు. తండ్రి కూడా ఎప్పుడూ కుట్టు మిషన్ దగ్గరే కాలం గడుపుతూ ఉండేవాడు. మద్యానికి బానిస అయిపోతాడు. పిల్లల్ని అస్సలు పట్టించుకోడు. దీంతో వారిద్దరూ కూడా పనికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఒక గాడిదని తీసుకుని పోయి కట్టెలు కొట్టుకొని తీసుకుని వస్తే ఆలీబాబా సంతలో ఆ కట్టెలు అమ్మి ఆ డబ్బులతో ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కొని తినేవారు. ఇద్దరూ ఈ విషయంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరికి యుక్త వయసు రాగానే తండ్రి ఇద్దరినీ పిలిచి, నా ఆరోగ్యం క్షీణించింది. నేను చనిపోయిన తర్వాత ఈ ఇంటిని మీ ఇద్దరూ సమానంగా పంచుకోండి. ఎప్పుడూ కలిసే ఉండండి అని చెప్తాడు. కొంతకాలానికి రెహమాన్ చనిపోతాడు. తండ్రి చెప్పినట్టుగానే ఇంటిని ఇద్దరు సమానంగా పంచుకుంటారు. కాసిం కట్టెలు కొడుతూ సొంతంగా తానే అమ్మి డబ్బులు స్వార్థంగా వాడుకుంటాడు. దీంతో ఆలీబాబా కూడా అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తెచ్చుకొని అమ్మేవాడు. ఇలా వీరిద్దరూ ఎవరి పని వారితే అన్నట్టుగా అయిపోతుంది. ఒకరోజు కాసింని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి ఒక వ్యాపారి కూతురు. కాసిం కష్టపడి పనిచేసే తత్వం చూసిన ఆ వ్యాపారి తన ఒక్కగానొక్క కూతురైన అయేషా బేగంని ఇచ్చి పెళ్లి చేస్తాడు. కొంతకాలానికి ఆయన చనిపోతాడు. దీంతో కాసింకి ఆస్తి కలిసి వస్తుంది. దీంతో కట్టెలు కొట్టడం మానేసి వ్యాపారం చేస్తాడు. నగరంలో పేరు మోసిన వ్యాపారి అవుతాడు. తన భాగంలో పెద్ద భవంతి కట్టుకుంటాడు. చాలా సంపాదిస్తాడు. కానీ ఆలీబాబాని ఏమాత్రం పట్టించుకోడు. తమ్ముడు కనీసం తిన్నాడా లేడా అని కూడా అడగడు. కాసింకి తగ్గట్టుగానే ఆయన భార్య ఆయేషా కూడా ఆలీబాబాని పట్టించుకోదు. పేరుకి వదినే అయినా కూడా ఎప్పుడూ ఇంట్లోకి రానివ్వదు. పట్టెడు అన్నం కూడా పెట్టదు. ఆమెకి చాలా పొగరు ఎక్కువ. చిన్నప్పటి నుంచి ధనవంతురాలవ్వడంతో పేదవాళ్లంటే చిన్న చూపు చూసేది. ఆలీబాబా ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. అన్న బాగున్నాడు అనే ఆనందంతో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆలీబాబా కష్టం చూసిన ఒక పెద్దాయన తన కూతురు అయిన హసీనా బేగంని ఇచ్చి పెళ్లి చేస్తాడు. హసీనా బేగం చాలా తెలివైన అమ్మాయి. పుట్టడం పేదరికంలో అయినా సరే బాగా చదువుకుంది. చురుకైన అమ్మాయి. ఆలీబాబా తెచ్చిన దాంట్లోనే సర్దుకొని కాపురం చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి కాసిం భార్య కడుపుతో ఉంటుంది. అలానే హసీనా కూడా కడుపుతో ఉంటుంది. ఇద్దరికి మగపిల్లలు పుడతారు. కాసిం కొడుకుకి ఖాదీర్ అని పేరు పెడితే ఆలీబాబా మాత్రం తన తండ్రి పేరు రెహమాన్ అని పెట్టుకుంటాడు. ఇద్దరి కొడుకులు అన్నదమ్ముల బిడ్డలే అయినా ఎప్పుడూ కలిసి ఆడుకోవడం గాని తిరగడం కాని చేయరు. ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటుంది. కొడుకు పెద్దయ్యే కొంది ఆలీబాబాకి కష్టాలు మొదలవుతాయి. ఒక్కో రోజు కట్టెలు అమ్ముడుపోక తిండికి కూడా దొరకని పరిస్థితికి వచ్చేస్తాడు. తన దగ్గర ఉన్న గాడిద కూడా ముసల్ది అయిపోతుంది. పక్కన అన్నయ్య డబ్బులు బాగా సంపాదిస్తున్నా కూడా నోరు తెరిచి ఒక్క రూపాయి కూడా అడగడు. అంతేకాదు అన్నయ్య ఇంట్లో ఎలాంటి విందు జరిగినా కూడా ఆలీబాబా కుటుంబాన్ని ఆహ్వానించరు. కాసింలాగానే ఏదైనా వ్యాపారం చేసి ధనవంతుడు కావాలని ఆశ ఆలీబాబాకి ఉంటుంది. అందుకే ఎలా అయినా సరే వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆలీబాబా మామగారు వ్యాపారం చేసేందుకు కొంత డబ్బు ఇస్తా అని చెప్తాడు. అప్పుడు ఆలీబాబా అంగట్లో ఒక కూరగాయల దుకాణం తెరవాలని అనుకుంటాడు. ఆలీబాబా మామగారి దగ్గర దోపిడీ దొంగలు డబ్బును కాజేస్తారు. దాంతో ఆలీబాబా భార్య ఒట్టి చేతులతో ఇంటికి వస్తుంది. జరిగిందంతా ఆలీబాబాకి చెప్తుంది. మనం ఒకటి అనుకుంటే
దైవం మరొకటి తలుస్తుందని ఆలీబాబా తనకి తాను నచ్చజెప్పుకొని తన పని తాను చూసుకుంటాడు. ఒకరోజు అనుకోకుండా ఆలీబాబా జీవితంలో అద్భుతం జరుగుతుంది. అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆలీబాబా 40 దొంగలు గుర్రాలపై రావడం చూస్తాడు. అప్పుడు ఆలీబాబా ఏం చేస్తాడు? అతని దశ ఎలా మారింది? కట్టెలు కొట్టడానికి వెళ్ళి బంగారం వజ్రాలు ఎలా సంపాదించాడు అనే ఆసక్తికరమైన విషయాల్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.